హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ హ్యాపీగా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు 2025 లో మనం అందరూ కూడా బాగా ఉండాలని మేము స్వీట్ స్టార్ట్ చేస్తున్నామండి. స్వీట్ తో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. స్వీట్ వచ్చేసి మోతీచూర్ లడ్డు. చాలా ఈజీ వేలో చేస్తున్నామండి, చూసి మీరు కూడా చేసుకోండి. మోతీచూర్ లడ్డుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు శనగపిండి, 1 కప్పు చక్కెర, కావలసినంత నెయ్యి, వాటర్ మిలన్ సీడ్స్. ఇప్పుడు ఏ బౌల్తో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే బౌల్తోనే ఒక బౌల్తో నీళ్లు వేయాలి. వేసి బాగా దీన్ని నీట్ గా కలుపుకోవాలి. విస్కర్ ఉంటే విస్కర్ తో కలపొచ్చు. ఇలా ఉంటలు లేకుండా నీట్ గా కలుపుకోవాలి. ఈ శనగపిండి నీళ్లు వేసి ఇలా బాగా కలుపుకున్నామండి. కాకపోతే 1 కప్పు నీళ్లు అన్నాను కదా నేను, పిండిని బట్టి వస్తుంది. ఈ పిండి కొంచెం స్మూత్ గా ఉన్నట్టుందండి, అందుకే మాకు కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ మిగిలిపోయింది, అందుకే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము కడాయిలో ఆయిల్ పెట్టేసి, యాక్చువల్ గా అయితే మనకి దీనికి రంధ్రాలు ఉన్న ఒక స్ట్రైనర్ కావాలి. మనకి అందరిలోనే స్ట్రైనర్ ఉండదు కదండి, అందుకోసం ఈజీ వేలో మనము ఏ విధంగా మోతీచూర్ లడ్డు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత మనము ఈ పిండిని వేసుకుంటాము. ఇలా వేడిగా అయిన నూనెలో మనం కలుపుకున్న శనగపిండిని ఇలా వేయాలండి. అంతా ఒకే దగ్గరే వేయకూడదు, ఎందుకంటే ముద్దలు ముద్దలుగా అయిపోయి మనకి కింద అడుగు భాగంన మెత్తగా ఉండిపోతుంది. కాబట్టి మనము ఎంతైతే కడాయి ఉందో అంత మాత్రమే వేసుకోవాలి. వెలుపుగా కొంచెం కొంచెం వేసుకుంటే బాగా వచ్చేస్తుంది కదా కొమ్మి? అవునవునా, అంతే. ఒక తూ చూస్తే అర్థమైపోతుంది. అవునవును, ఈజీగా వచ్చేస్తుంది. చాలే, ఇప్పుడు ఎంత స్ప్రెడ్ ఇలా చిన్న చిన్న దీంట్లో వచ్చేలాగా, వడలు వచ్చేలాగా ఇలా వేసుకోవాలండి. ఇది వేసుకోయిన తర్వాత కొంచెం బాగా క్రిస్పీ, అంత క్రిస్పీ ఏం అవసరం లేదు, బాగా వేగితే చాలు. వేగిన తర్వాత పక్కకు తీసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. బ్రౌన్ కూడా అవసరం లేదన్నా, కొంచెం ఇట్లా ముట్టుకుంటే మనం బాగా ట్రాన్స్పరెంట్ గా అయితే చాలు. అవునవును, అంటే బాగా తిప్పుకోవాలి. ఇలా వేగితే చాలండి. క్రిస్పీగా చాలా క్రిస్పీగా వేగనవసరం లేదు. ఇలా వేగిన తర్వాత మనం పక్కకు పెట్టుకుంటున్నాం. పక్కన తీసుకొని కొద్దిగా శబ్దం వస్తుంది కదా, ఇంత మాత్రం అయితే చాలు. చూడండి, శబ్దం వస్తుంది, ఇది చూడండి. ఈ మిశ్రమాన్ని మనము చల్లగా అయిపోయిందండి, బాగా చూడండి, బాగా చల్లగా అయిపోయింది. దీన్ని మనం మిక్సీలో బరకగా వేసుకోవాలి, చాలా నున్నగా వేసుకోకూడదండి. మోతీచూర్ లడ్డు చిన్న చిన్నగా ఉంటుంది కదా, అదే విధంగా వచ్చే విధంగా మనము దీన్ని బరకగా వేసుకోవాలి. మిక్సీ వేసుకునేద్దాం. ఇప్పుడు వేసుకుందాం. మోతీచూర్ లడ్డుకి ఇప్పుడు మనము పాకు పట్టుకుంటున్నామండి. ఏ బౌల్తో అయితే చక్కెర తీసుకున్నామో అదే బౌల్తోనే ఒకటిగానే వేసుకోవచ్చు. నేనైతే ముక్కాలే వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా వచ్చేస్తుంది పాకు. ఈ పాకు కూడా ఎక్కువ రానవసరం లేదండి. మనం చేత్తో ఇలా పట్టుకుంటే స్టిక్కీగా అయితే చాలు, లేదా కొంచెం తీగపాకు వచ్చినా చాలండి. పాకు ఎలా రావాలో కూడా మేము చూపిస్తాం. ఇలా బాగా అంతా కలుపుకోవాలి. మోతీచూర్ లడ్డుకి చిల్లులుండే స్ట్రైనర్ కావాలి అరుణ. కాకపోతే మనం ఎప్పుడో ఓటు చేసుకుంటాం కదా, ఎప్పుడూ మనకు అవసరం లేదు. కాబట్టి మనం ఆ స్ట్రైనర్ ఎందుకు వాడతాము? అది లేకుండా లడ్డు చిన్నగా పడాలి అంటే మనము శనగపిండిని ఇలా చేసుకుని చూడండి. ఇప్పుడు మిక్సీకి వేసి చూడండి, సేమ్ లడ్డు మోతీచూర్ లడ్డుకి ఎలా సన్నగా చేస్తాం అట్లా చూడండి, బరకగా వేసుకున్నాము. మీకు ఇది స్ట్రైనర్ తో చేసినట్లే ఉంటుంది. చూడండి, నీట్ గా బాగా వచ్చేసింది. ఎప్పుడో ఒత్తులు చేసుకునే వాళ్ళు స్ట్రైనర్ చేసుకోవాలంటే ఇవన్నీ వచ్చేసి మనకి బేకరీ వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. ఇలా చూడండి, చక్కెర అంతా మొత్తం కరిగిపోయి ఇలా బురుగుగా నురుగుగా వస్తుంది. కానీ ఇంకా కొంచెం మనకి స్టిక్కీ అనేది రావాలండి. అయితే ఇప్పుడు మనము దీంట్లోకి మనం కలర్ కోసమని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి. హాఫ్, ఇది కూడా లేదండి, 2 pinches అంతే. ఎందుకంటే ఎక్కువగా వేస్తే మనకి బాగుండదని. యాక్చువల్ గా అయితే మేము ఫుడ్ కలర్ ని ఎక్కువ ప్రిఫర్ చేయము, కాకపోతే అందంగా రావాలి
చూడ్డానికి కావాలి అంటే మనం కంపల్సరీ వేయాల్సిందే. అలా చూడండి, ఇప్పుడు మనకి స్టిక్కీగా అయితే చూడండి వస్తుంది. ఇంత మాత్రం అయితే చాలండి. తీగ కూడా అవసరం లేదు, కానీ తీగ కూడా లైట్ గా వచ్చినట్లు అనిపిస్తుంది. ఇంత మాత్రం చాలండి. పాక అయితే ఇప్పుడు వచ్చింది కదండి. మనం మిక్సీకి వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటున్నాం. స్టవ్ మనము సిమ్ లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇదంతా దీంట్లోకి వేసుకోవాలి, పాకులోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని దీన్నంతా సిమ్ లో పెట్టి మాత్రమే ఇది కలుపుకోవాలి. మనకి వంట కట్టుకోనేకి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో అంతవరకు వచ్చే వరకు మనం దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. వచ్చేస్తుంది, తొందరగానే వచ్చేస్తుంది. పాకు బిర్యానీ గట్టిగా అయిపోతుంది. మోతీచూర్ లడ్డు అనేది మన మామూలు లడ్డు లాగా ఉండదండి. ఇది కొంచెం తేమ తేమగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్ కంటెస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇది సిమ్ లో పెట్టుకొని మాత్రమే తిప్పుకోవాలండి. బాగా అది వేగుతుందని వదిలేకుండా తిప్పుతూనే ఉండాలి. అడుగు అంటరాదు, అంటే దాని టేస్ట్ మారిపోతుంది. వచ్చేస్తుంది, దగ్గర పడుతుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో మనము వాటర్ మీద సీడ్స్ వేస్తున్నామండి. సీడ్స్ చాలా హెల్తీనండి. అవునవును, చాలా బాగుంటాయి కదా. చాలా బాగుంటుంది. ఇదంతా కొంచెం బాగా కలిసిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఎందుకంటే చేతికి మనము చుట్టేటప్పుడు కూడా మనకి ఖర్చుకోకుండా, చేతికి అంటుకోకుండా బాగా ఉంటుంది. ఇలా అంతా మిశ్రమం అంతా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నామండి. నెయ్యి వేసి అంతా తిప్పుకొని, ఎందుకంటే మన చేతికి కూడా అతుక్కోకుండా బాగా ఉంటుంది. తిప్పేసి ఇది బాగా చల్లగా కావాలండి. చల్లగా అయినాక లడ్డు లాగా చుట్టుకుందాం. చాలా చల్లగా అవసరం లేదు, కొంచెం మనము చేతితో పట్టుకుంటే మనము వేడి తగిలేటట్లుంటే చాలు. చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మేము లడ్డూలు చేసుకుంటున్నాము. బాల్స్ లాగా వచ్చేస్తున్నాయి. బాగా నీట్ గా ఇలా చేయాలి. మా అన్న సరిగా చేయలేదు, అది సరిగా చెయ్యి. సరిగా చెయ్యి. పెద్దగా వేయాలి. పెద్దగా కాదు, కొంచెం నీట్ గా గుండ్రుగా ఉండాలి. తినడానికి ఎట్లే మేడం, లుక్కే కావాల్సింది అది. అవునా? చూడు ఇలా వచ్చేస్తుంది. సూపర్ 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 గా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయిందండి. న్యూ ఇయర్ కి అందరూ కేక్ తిన్నారండి, కానీ మేము మోతీచూర్ లడ్డు తింటాము. అలా టేస్ట్ చేయాలన్నా చూద్దాం. ఓకే ఓకే, మీకు కూడా ఫస్ట్ మీకు మేడం. కొమి తినండి, ఎలా ఉందో చూడండి. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇయర్ కూడా అంతా బాగా ఇలా స్వీట్ తింటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా బాగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. రెసిపీ నచ్చినట్లయితే మరిన్ని టేస్టీ, ఈజీ, హెల్తీ రెసిపీస్ కోసం మీకోసం చేయాలంటే మా కోసం మీరు తప్పకుండా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.